మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. దేవరా ట్రైలర్ ని ఎందుకు చెడుగుడాడేసుకుంటున్నారు? అందరి వేళ్లు కొరటాల శివ వైపే ఎందుకు చూపిస్తున్నాయి? మరో పాదఘట్టం అనేంతగా ట్రైలర్ ని అలా ఎలా తీర్చిదిద్దారు? నందమూరి అభిమానులను వెయిట్ చేయించి మరి మేకర్స్ ఇచ్చిన వాయినం దేవరా ట్రైలర్. షార్క్ పై రైడ్ చేస్తూ ఇచ్చిన పోజ్కు ట్రైలర్ చూసిన వారే కాదు, విన్నవారు ఆశ్చర్యపోయారు. బోయపాటి వినయ విధేరామలో గూండాల తలకాయలు హీరో నరికితే గద్దలెత్తికిపోయినట్లు దేవరలో శత్రువులను చెండాడటం కోసం హీరో గారి ఈ షార్క్ ఎంట్రీ ఎవ్వరికీ ఓ పట్టానా అర్థం కావడం లేదు. ఆ మాటకొస్తే నెటిజన్స్ ఈ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. దేవర గ్లిమ్స్ కు మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చినప్పుడైనా కొరటాల ట్రైలర్ కటింగ్ మ్యాటర్లో 1కి 10 సార్లు చూసుకోవాల్సిందే. ఆడియన్స్ వెయిటింగ్ ఏ స్థాయిలో ఉంటుందో ముందే ఓ అంచనాకొస్తే బాగుండేది. ఒకవేళ స్టోరీ రివీల్ చేస్తే ట్రైలర్లో తేడా కొడుతుందనే భయంతో క్లారిటీ లేకుండా కట్ చేశాడనుకోవడానికి లేదు. ఇక్కడ ఆచార్యలో కనిపించిన పాదఘట్టం క్యారెక్టర్స్ ఇక్కడ రివీల్ అయ్యాయి. సోనూ సూద్ గెటప్లో సైఫ్ అలీ ఖాన్, చెర్రీ గెటప్లో తారక్ను కొరటాల రీప్లేస్ చేశాడా అనే అనుమానాలు సగటు ప్రేక్షకుడిలో కూడా కలుగుతున్నాయి. నిజానికి కొరటాల ఆచార్య ఫ్లాప్ తర్వాత ఫినాన్షియల్ గాను దెబ్బతిన్నాడు. అయినప్పటికీ దేవరను బాలీవుడ్ టీంతో ఫిల్ చేసి KGF కు తగ్గకుండా టేకింగ్ పరంగా వండర్స్ క్రియేట్ చేయాలని చూశాడు. అవుట్పుట్ చూసేసరికి ఆ స్థాయిలో అంచనాలను అందుకోలేకపోతుందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. పైగా ఈ సినిమాకు ఒక పార్టుతో ముగించాల్సింది 2 పార్టుల పేరుతో 300 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ స్థాయి బడ్జెట్ కేటాయింపులు జరిగాయి కాబట్టే జాన్వీ కపూర్, సైఫ్లను తీసుకొచ్చారు. పైగా RRR తర్వాత కొమ్రం భీమ్కు ఇది ప్రెస్టీజియస్ ఫిలిం. బన్నీని వద్దనుకున్నా తారక్ని తీసుకున్నాడు అంటే కొరటాల ప్రాణం పెట్టి సినిమా తీయాలి. మరి ట్రైలర్ వరకు జరిగిన ఈ ట్రోలింగ్ ను థియేట్రికల్ ట్రైలర్ కు వచ్చేసరికి కొరటాల సరిచేస్తాడని ఆశిద్దాం. విజయ్ ఫ్లాప్ సినిమాలకు లేని హైప్ ఇచ్చి హిట్ అంటున్నారా? మార్కెట్లో వచ్చిన అసలు కలెక్షన్స్ ఒప్పుకోవడానికి ఇళయ దళపతి సిద్ధంగా లేడా? లియోతో పాటు ది గోట్ విషయంలోనూ ఫేక్ కలెక్షన్ పోస్టర్సే సర్క్యులేట్ అవుతున్నాయా? పాన్ ఇండియా ఫైట్ జోరందుకున్నాక హీరోలంతా బయట ఇండస్ట్రీలపై మార్కెట్ గ్రిప్ పెంచుకుందామని చూస్తున్నారు. దానిలో భాగంగానే తమ సినిమా వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్ పోస్టర్ను రిలీజ్ చేస్తున్నారు. డివైడ్ టాక్ వచ్చినా సరే ఫస్ట్ వీక్ కలెక్షన్ బ్రేక్ ఈవెన్ కు చేరువవుతుందని చెప్పుకుంటున్నారు. విజయ్ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. బీస్ట్ నుంచి ఈ ముచ్చట మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తోంది. బీస్ట్ ఫస్ట్ వీక్ ఫ్లాప్ టాక్ వచ్చినా సరే 210 కోట్లు వచ్చినట్లుగా ప్రచారం చేశారు. 25 రోజుల తర్వాత కలెక్షన్స్ లెక్కలు ఇలాగే సాగదీస్తే బాగుదని 250 కోట్లకు చేరినట్లుగా పోస్టర్ వదిలారు. లియో విషయంలోనూ ఇలాంటి కలెక్షన్ ఈక్వేషన్సే మేకర్స్ చూపించారు. ఈ సినిమా ఫస్ట్ డే 145 కోట్లు వచ్చినట్లుగా ప్రచారం చేసుకున్నారు. 250 నుంచి 300 కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ ఫిల్మ్కు సంజయ్ దత్ను చూపించి 612 కోట్ల గ్రాస్ సాధించినట్లుగా చూపించుకున్నారు. నిజానికి అంత రాలేదనే విషయం అందరికీ తెలుసు. కాకపోతే విజయ్ మార్కెట్ను పెంచే ప్రణాళికలో భాగంగా ఈ అటెంప్ట్ జరిగినట్లు అప్పుడు రూమర్స్ వినిపించాయి. ఫేక్ కలెక్షన్ ముచ్చట తాజాగా మూడోసారి జరిగింది. ద గోట్ సినిమాతో విజయ్కొస్తోన్న వసూళ్లలో ఫేక్ కలెక్షన్స్ రిపోర్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ సినిమాకు 400 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్లు నిర్మాతలు చెప్పుకున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ 425 కోట్లయిందట. ఫస్ట్ డే మార్నింగ్ షోకే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ ఫిలిం ఫస్ట్ డే జస్ట్ 43 కోట్లు వసూలు సాధించింది. తమిళనాడులోనే సోలోగా 1000 థియేటర్లలో విడుదలైంది. ఇది కాకుండా ప్రపంచవ్యాప్తంగా 5000 థియేటర్లలో సినిమా స్క్రీనింగ్ జరిగింది. ఇప్పటి వరకు 162 కోట్లు లెక్కొచ్చింది. తాజాగా ఆ ఫిగర్ ఇప్పుడు 200 కోట్లకు చేరుకుంది. అంటే ఇంకో 230 కోట్లు వస్తే గానీ ద గోట్ బ్రేక్ ఈవెన్ కు చేరుకోలేదు. ఇంకో వారం తర్వాత అది కూడా వచ్చేసిందని కలెక్షన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కొందరు హీరోస్ ఉంటారు, రెగ్యులర్ గా ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ తో మార్కెట్ లో మెరవాలి అని ట్రై చేస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ వీరి సౌండ్ బాగా వినిపిస్తుంది. బట్ మెజారిటీ టైమ్స్ ఎంత ఫైట్ చేసినా ఆ హడావిడే కనిపిస్తుంది తప్ప రిజల్ట్ రాదు. మరి అలాంటి హీరోస్ టాలీవుడ్ లో ఎవరున్నారు? టాలీవుడ్ లో కుర్రా హీరోస్ కి కొదవలేదు. ఎవరికి నచ్చిన కాన్సెప్ట్లతో ఎవరికొచ్చిన ప్రెజెంటేషన్స్ వారు ఇచ్చుకుంటూ వస్తున్నారు. అందులో కొందరు లైమ్ లైట్ లోకి వస్తున్నారు. ఇంకొందరు ఫైట్ చేసిన ఆ 3-4 రోజులే మార్కెట్ లో నానుతున్నారు. ఆ తర్వాత సేమ్ టు సేమ్. కాకపోతే టాలీవుడ్ లో గత కొంతకాలంగా ఫైట్ చేస్తున్నా మార్కెట్ పెంచుకోలేకపోతున్న హీరోస్ అంటూ కొందరు కనిపిస్తున్నారు.
మహేష్ తర్వాత కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోస్ లో నైట్రూ స్టార్ సుధీర్ బాబు కనిపిస్తాడు. ఇతడిలో మంచి ఫైర్ ఉన్నా కరెక్ట్ సినిమాలు పడక అతను ముందుకి వెళ్ళలేకపోతున్నాడు. ఏదో సాధిస్తుందనుకున్న హరోం హరా కూడా చివరికి సైడ్ అయిపోవడంతో సుధీర్కి ఏం చేయాలో తెలియడం లేదు. మరి మహేష్ ఓన్ బ్యానర్ తో అడవిశేష్ కి పాన్ ఇండియా హిట్ ఇచ్చినట్లు సుధీర్ కి కనీసం లోకల్ హిట్ అయినా ఇస్తాడేమో చూడాలి. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోస్ లో సుమంత్ కి మంచి లైఫ్ ఉంటుందని అంతా అనుకున్నారు. కట్ చేస్తే అమావాస్యకు పౌర్ణమికి మాత్రమే ఈ హీరోని హిట్స్ పలకరిస్తున్నాయి. లేదంటే యూత్ హీరోస్ లో ది బెస్ట్ గా ఉండేవాడు. అయినా స్టిల్ తన ఫైట్ ని అయితే ఆపలేదు. ఆ మాటకొస్తే అక్కినేని ఫ్యామిలీ ఫ్యూచర్ హీరోగా చెప్పుకునే అఖిల్ కే బ్రేక్ రాలేదు. సుమంత్ కి కంటిన్యూస్ గా హిట్స్ వచ్చి ట్రాక్ లోకి వస్తాడని ఎలా అనుకుంటాం? తాజాగా సత్యదేవ్, శ్రీ విష్ణు స్టిల్ ఫైట్ చేస్తున్నారు. కాకపోతే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో లాంగ్ రన్ లో ఎంతవరకు సస్టైన్ అవుతారన్నది చూడాలి. వీరనే కాదు, ఈ మధ్య కాలంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తున్న చాలా మంది కుర్ర హీరోస్ ఇదే రకమైన ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు. ఓవైపు ఫైట్ చేస్తూనే మరోవైపు ది బెస్ట్ అవుట్పుట్లని తెచ్చే ప్రయత్నాన్నైతే ముమ్మరం చేశారు. కరీనా కపూర్ మ్యారేజ్ అయ్యాక స్లో అవుతుంది అని అంతా అనుకున్నారు. ఆ మాటకొస్తే బిఫోర్ మ్యారేజ్ కంటే ఆఫ్టర్ మ్యారేజే ఎక్కువగా హల్చల్ చేస్తోంది. పటౌడీ సాబ్ ఇంటి కోడలు అయ్యాక కూడా బేబో ఎక్కడా తగ్గకపోవడం, పైగా థై షోలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటాన్ని బీ టౌన్ ఎలా ట్వీట్ చేస్తుంది? కరీనా కపూర్ ను మ్యారేజ్ చేసుకున్నాక తనను ఇంటి పట్టునే సైఫ్ కూర్చోబెట్టేస్తాడని అంతా అనుకున్నారు. బేబో ఓవర్ యాంగ్జైటీ పటౌడీ ఇంటికెళ్లాక తగ్గిపోతుందని బాలీవుడ్ మీడియా పనిగట్టుకుని మరీ కూసింది. ఎవరు ఎంత ట్రెడిషనల్ కోటింగ్ వేసి కరీనాను ఇంట్లో కూర్చోబెట్టాలని చూసినా పని కాలేదు. ఇప్పటికే అమ్మడు తానింకా టీనేజ్ గర్లే అనుకుంటోంది. ఈమె గారికి తోడుగా టబు కూడా కలిసి రావడం విశేషం. తాజాగా హార్పర్ బజార్ మ్యాగజైన్ కరీనాకు కవర్ పేజ్ గర్ల్ గా ఓ ఛాన్స్ ఇచ్చింది. ఇందులో కరీనా కపూర్ ఖాన్ ఇచ్చిన థై షో హైలైట్ గా కనిపించింది. అసలు కరీనా నుంచి ఈ పోజ్ ను అటు ఫ్యాన్సే కాదు, ఇటు సైఫ్ కూడా ఎక్స్పెక్ట్ చేసుండడు. దేనికి తోడు గోల్డెన్ కర్టెన్ తో తన బాడీని కవర్ చేసుకుంటూ కవర్ పేజ్ పై ప్రత్యక్షం కావడం, బెబోలోని సెగలు ఇంకా తగ్గలేదనే క్లారిటీకి యూత్ ఆడియన్స్ వచ్చేశారు. మ్యారేజ్ అయ్యాక సినిమాలు తగ్గించుకుంటానని హాట్ గా కనిపించనని సైఫ్ కు కరీనా హామీ ఇచ్చినట్లు చెప్పుకున్నారు. ఎట్ ద సేమ్ టైం యాక్టింగ్ కు స్కోప్ ఉండే పాత్రలు చేస్తే చేసుకోమని కరీనాకు సైఫ్ చెప్పినట్లుగానూ ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే వీరిద్దరి వైఖరి కనిపించింది. ఇప్పుడేమో అమ్మడు ఐటెం గర్ల్స్ కు పోటీగా ఇలా కలరింగ్ ఇచ్చేస్తూ ఉంటే పటౌడీ ఫ్యామిలీకి తల కొట్టేసినట్లయిపోతోంది. అలాగని డైరెక్ట్ గా బెబోని ఏవి అనలేక ఇట్స్ ఏ పార్ట్ ఇన్ యాక్టింగ్ అంటూ కవర్ గర్ల్ ను కవర్ చేసుకుంటున్నాడట. ప్రియా భవానీ శంకర్ కి ఇండియన్ 2 ఎందుకు కలిసి రాలేదు? వరుస తమిళ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా ప్రియాకు తమిళ బ్లాక్, తెలుగు జీబ్రా చిత్రాలేమైనా బ్రేక్ ఇస్తాయా లేదా? ప్రియా భవానీ శంకర్ ఇండియన్ 2తో స్టార్ గర్ల్ అవుతుందనుకున్నారు. శంకర్ ఆమెను ఏదో ఒక పాటలో ఎక్కడికో తీసుకువెళ్లి కూర్చోబెడతారనుకున్నారు. ఆ స్థాయి ఎక్స్పోజర్ ఉంటుందనే రూమర్స్ వినిపించాయి. కట్ చేస్తే హీరోయిన్ కంటే హీరో సిద్ధార్థనే ఎక్కువగా చూపించారు. పాటలో అమ్మడు వేసిన 2-3 స్టెప్లను వైట్ షార్ట్స్లో లాగేశారు. దీంతో మేడం గారు ఆ గుంపులో కలిసిపోయారు. అంతకుముందు తెలుగులో వచ్చిన కళ్యాణం, కమనీయం, భీమా చిత్రాలు మేడం గారికి ఎలాంటి బ్రేక్ ఇవ్వలేకపోయాయి. ఆ మాటకొస్తే తెలుగు హీరోయిన్గా భవానీ శంకర్ నటించినట్లు మెజారిటీ ప్రేక్షకులు ఇప్పటికీ నోటీస్ చేయలేదు. ఏదో కళ్యాణం, కమనీయంలో మాత్రమే ముద్దుగుమ్మ మురిపెంగా లచ్చిందేవిలా కనిపించింది. సినిమా ఫ్లాప్తో ఈ తమిళ పొన్నుకు లక్ కలిసి రాలేదని అర్థమైపోయింది. ప్రియా భవానీ శంకర్ చేతిలో తమిళంలో బ్లాక్, తెలుగులో సత్యదేవ్, జీబ్రా మాత్రమే కనిపిస్తున్నాయి. ఇవి ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో తెలియదు. బట్ లారెన్స్, ఎస్జే సూర్య లాంటి విలక్షణ నటులతో హీరోయిన్గా నటించిన సినిమాలు మాత్రం తమిళ తంబీల దృష్టిలో ఎమ్మడు అంటూ ఒకరున్నారనే క్లారిటీ ఇచ్చింది. మరి ఆ క్లారిటీ మన తెలుగులో జీబ్రా ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఓవరాల్గా అమ్మడికి ఉన్న కూల్ లుక్తో లేని స్పైసీ లుక్లో నెగ్గుకు రావడం కష్టంగా మారిపోయింది. కొత్త పోరీల ఫ్లోలో సంయుక్త కనిపించడం మానేసింది. కాకపోతే తాజాగా వచ్చిన బర్త్డే పోస్టర్స్ ని చూస్తుంటే అమ్మడు మళ్ళీ కంబ్యాక్ అవుతుందా అనిపిస్తోంది. ట్రెండీ గర్ల్స్ దూకుడులో అసలు సంయుక్త ర్యాంక్ ఎంతలో ఉంది? సంయుక్త మీనన్ తెలుగులో ఈవిడి గారి హవా ఏ మాత్రం కనిపించడం లేదు. ఉన్న సినిమాల వరకు హడావుడి చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అందులోనూ సెలెక్టివ్గా ఉంటుంది. కోలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందనే రూమర్స్ వినిపించేలా చేస్తోంది. కట్ చేస్తే శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల్లో నటిస్తూ బర్త్డే పోస్టర్లు రిలీజ్ చేస్తూ ఎక్కడా లేని హడావిడి చేస్తోంది. అందులో బెల్లంబాబు సినిమాలో కాస్త ట్రెండీ గర్ల్ గా కనిపించిన శర్వ 37లో కూచిపూడి డాన్సర్ గా పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
విరూపాక్షతో పాటు పలు చిత్రాల్లో సంయును మనం క్లాసికల్ యాక్టర్ గానే చూసాం. ఎట్ ప్రెజెంట్ టాలీవుడ్ గ్లామర్ గర్ల్స్ కౌంట్ పెరుగుతూ పోతోంది. బాలీవుడ్ తో పాటు మాలీవుడ్ ఆర్టిస్టులు యూత్ఫుల్ జోష్ తో వరుస సినిమాలకు సైన్లు చేస్తున్నారు. దీంతో సంయుక్తకు ఇప్పటి వరకు కమిట్ అయిన సినిమాలు తప్ప కొత్త చిత్రాలు లేకుండా పోయాయి. ఈ ఫ్లోలో గురూజీ మంచి ఫామ్ లో ఉంటూ సినిమా మొదలు పెడితే సంయుక్తకు ప్రయారిటీ పెరిగేది. కానీ అదేం లేకపోవడంతో 1-2 ప్రొడక్షన్లు మాత్రమే సంయును ఎంకరేజ్ చేస్తున్నాయి. సంయుక్త టాలీవుడ్కి వచ్చేసరికి మలయాళంలో అవుట్డేటెడ్ బ్యూటీ. తెలుగులో ఆ టైంలో ఎవరూ లేకపోవడంతో ఉన్న భామతోనే కొన్ని సినిమాలను నడిపించాల్సి వచ్చింది. అవి సక్సెస్ బాట పట్టడంతో 2 ఏళ్లు హడావుడి చేసింది. శ్రీలీల, మృణాల్ ఠాకూర్ వచ్చేసరికి సైడ్ అయిపోవాల్సి వచ్చింది. రేపు జాన్వీ కపూర్ కూడా సక్సెస్ అయితే సంయుక్త ఓన్లీ కుర్ర హీరోలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా వారు యాక్సెప్ట్ చేస్తేనే. ఆ లెక్కను చూసుకుంటే సంయుక్త టాప్ 10 హీరోయిన్లలో చివర్లో ఉండేలా కనిపిస్తోంది.